ఉపాధి కోల్పోయింది కనుక డబ్బు ఇవ్వాలి అంటే 37.5 లక్షల రూపాయల డబ్బు ఆ కుటుంబానికి రావాలి. నువ్వేమి ఇయ్యలే. ఓ కేసీఆర్ గారు పేదలకు కట్టించిన ఇల్లు ఇచ్చి ముజాహిద్ కుటుంబాన్ని అలా రోడ్డు మీద పడేసినాడు. ఇట్లాంటి ఎన్నో బాధలు ఉన్నాయి, ఇట్లాంటి ఎన్నో కష్టాలు ఉన్నాయి ప్రజలకు. ఇప్పుడు ఆ కుటుంబం విడిపోయింది. क्या हो गया, एक घर में तो 5 फैमिली नहीं रह सकते. अब किराए पे ले लेके एक जगह एक आदमी गए, दूसरा एक जगह गए, पूरे लोग एक साथ थे. अब रेवंत रेड्डी की वजह से वो फैमिली टूट गया. एक एक आदमी एक एक जगह चले गए. बहुत परेशानी में है वो लोग. ఈ విషయాల మీద ఇంకా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్న ఎక్కడో వరంగల్లో మాట్లాడిండు. వరంగల్లో మాట్లాడుతూ సోనియా గాంధీ గారి కాళ్ళు కడిగి నెత్తిలో నీళ్లు పోసుకోవాలని చాలా గొప్ప డైలాగ్ అయితే కొట్టిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, నిజంగా నీకు సోనియా గాంధీ గారి మీద ప్రేమ ఉంటే నువ్వు కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకుంటావా పోసుకోవా నీ ఇష్టం. వెనకడ బలి దేవత అన్నావు, ఇప్పుడు దేవత అన్నావు, రేపు ఏమంటావో నువ్వు నీ నోటికి హద్దు లేదు పద్దు లేదు. బట్ అట్లీస్ట్ నిన్నగాక మొన్న మాట్లాడినావు. ఆవిడ మీద ప్రేమ ఉంటే సోనియా గాంధీ గారు తెచ్చిన 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయి. వారు తెచ్చిన చట్టానికి ఎందుకు తూట్లు పడుస్తున్నావు నేను అడుగుతా ఉన్నా. నేను చట్టానికి వ్యతిరేకంగా వెళ్తా, పేదల్ని నడి రోడ్డు మీద పడేస్తా, సోనియా గాంధీ కాళ్ళు కడిగి నెత్తిలో నీళ్ళు పోసుకుంటా నడుస్తుందా? సోనియా గాంధీ గారు తెచ్చిన చట్టాన్ని ఏమో అమలు చేయవు. నీకు నిజంగా సోనియా గాంధీ గారి మీద గౌరవం ఉంటే ప్రేమ ఉంటే మీ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టం, సోనియా గాంధీ గారు తెచ్చిన చట్టం 2013 అమలు చేయి. నువ్వు ప్రజలను మోసం, దేశాన్ని మోసం, పార్లమెంట్ను మోసం, సోనియా గాంధీని మోసం, అందరినీ మోసం చేసినావు. ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా. దీని మీద నేను బహిరంగ చర్చకు సిద్ధం. ముఖ్యమంత్రి గారు ఎక్కడికి రమ్మంటారో చెప్పండి. రేపు డెఫినెట్గా వీఆర్ రెడీ టు స్పీక్. నువ్వే చెప్తున్నావు మేము గొప్పగా చేసినామని. ఎక్కడ గొప్పగా చేసినా? ఇప్పుడు నేను ఈ పాయింట్స్ అన్ని రేజ్ చేసిన. ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్స్. ఏమి నా వ్యక్తిగతం కాదు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా మేము ఏదైనా ప్రతిపక్షాన్ని మాట్లాడితే మా మీద బురద జల్లుడు, మా మీద ఏదో ఒక పాత తీసి బుల్డోజర్ ఎక్కిస్తారా, చంపేస్తా, తొక్కుతా, ఇవి కాదు కదా. తొక్కుతా, సంపుతా, బుల్డోజర్ ఎక్కిస్తా, లేకపోతే మా మీద ఏదో బుర్ర జల్లుడు, మీ లీడర్లను పెట్టించి మమ్మల్ని తిట్టించుడు. దిస్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. ఇఫ్ యు ఆర్ ఫేర్, కమాన్ లెట్ us డిస్కస్. ఐఎమ్ రెడీ ఫర్ ఓపెన్ డిస్కషన్. ఏ టీవీ ఛానల్ కూర్చుందామా, ఎక్కడ కూర్చుందాం చెప్పు, సెక్రటరేట్ రమ్మన్నా నేను వస్తా. పెట్టు, ఆల్ పార్టీ మీటింగ్ పెడతాను మాట్లాడినావు. మూసీ మీద మేము మాట్లాడితే ఎస్ వీఆర్ రెడీ టు కమ్ అండ్ డిస్కస్ అని చెప్పినాం. కేటీఆర్ గారు చెప్పారు, నేను కూడా చెప్పాను. ఎందుకు పెట్టలే ఆల్ పార్టీ మీటింగ్? పెడితే ఈ అన్ని ఇష్యూస్ మేము డిస్కస్ చేద్దాం కదా. ఎందుకు పెట్టలేను? పార్లమెంటు తప్పుదో పట్టిస్తున్నావు. 2013 భూసేకరణ చట్టం అమలు చేస్తున్నాను. సోనియా గాంధీని కూడా మోసం చేస్తున్నావు నువ్వు. అందువల్ల దీని మీద బహిరంగ చర్చ పెట్టాలి. లేదు ఆల్ పార్టీ పెట్టండి. వీఆర్ రెడీ టు గివ్ సజెషన్స్. చాలా స్పష్టంగా చెప్పాం. మూసీ పునరుద్ధరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు, కానీ మూసీ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వ్యతిరేకమని చెప్పాం. మూసీ ముసుగులో రాష్ట్ర ప్రభుత్వ నిధులు కొల్లగొట్టడానికి వ్యతిరేకమని చెప్పాను తప్ప మూసీ ప్రాజెక్ట్ అది ప్రారంభించిందే కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ. దీని మీద డెఫినెట్గా ఒకటి బహిరంగ చర్చకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 2 బీఆర్ఎస్ పార్టీ మా పార్లమెంట్ పార్టీ నాయకుడు సురేష్ రెడ్డి గారు పార్లమెంట్లో ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేస్తాం. ఎందుకంటే మీరు కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్ను కూడా తప్పుదో పట్టించింది కనుక దీని మీద మా సురేష్ రెడ్డి గారు పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేస్తారు. బికాస్ దే మిస్గైడెడ్. 3వది న్యాయస్థానానికి కూడా వెళ్తాం. ఆ నిరుపేదల పక్షాన వాళ్లకు రైట్ టు ఫెయిర్ కంపెన్సేషన్ యాక్ట్ 2014 ప్రకారంగా వాళ్ళకు న్యాయబద్ధంగా చట్ట ప్రకారంగా రావాల్సిన అన్ని హక్కులు వారికి కల్పించడం కోసం బీఆర్ఎస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో న్యాయస్థానాలకు కూడా వెళ్ళి పూర్తి స్థాయిలో ఆ పేదలకు సాయం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుంది. 4 శాసనసభ సమావేశాలు ఏదో 9వ తేదీ నుంచి ప్రారంభం చేస్తామని అన్నారు. తప్పకుండా దీనిపైన బీఆర్ఎస్ పార్టీ శాసనసభలో కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తుంది, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. మేము ఈ మూసీ బాధితులకు పూర్తి సహాయం జరిగే విధంగా
రేపు శాసనసభలో కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. థ్యాంక్ యూ. సి బై సాబ్ గవర్నమెంట్ నీ చేతిలో ఉంది. యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఇట్ ఈజ్ ఓపెన్ టు యూ కదా. ఎవరైనా వద్దంటున్నారా మిమ్మల్ని? యు ఆర్ ఇన్ ద గవర్నమెంట్. యూ టేక్ వాట్ ఎవర్ ద యాక్షన్ యూ వాంట్. థ్యాంక్ యూ. బై సాబ్ నేను అవన్నీ మాట్లాడగలుగుతా, కానీ ఇది ఒక పేదలకు సంబంధించిన ఇష్యూ డైల్యూట్ అవుతుందేమో నా బాధ. దానికి చాలా సబ్జెక్ట్ ఉంది యాక్చువల్గా మాట్లాడడానికి. నిజంగా పేదల గురించి మాట్లాడితే దెర్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఇష్యూ రాష్ట్రంలో, కానీ ఇది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. డైల్యూట్ అవుతుంది అనేది నా అభిప్రాయం. హండ్రెడ్ పర్సెంట్. సరే, ఎవరైనా మిస్సింగ్ ఉండొచ్చు, ఒక 5%, 3%, 10%. ముఖ్యమంత్రి మొన్న ఎక్కడో ఒకసారి మాట్లాడుతూ మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లో ఒక్క ఇల్లు కట్టలేదు అన్నాడు. వెంటనే నెక్స్ట్ డే నేను ట్వీట్ చేశాను. నెక్స్ట్ డే కాదు, నెక్స్ట్ అవర్లో 4000 ఇల్లు కట్టా ముఖ్యమంత్రి గారు, రండి చూద్దాం, ఎప్పుడు పోదాము. మా నిర్వాసితుల కాలనీలో యాప చెట్టు ఉంది, చింత చెట్టు ఉన్నది, దాని కింద కూర్చొని మాట్లాడదాం అన్న. నోరు మూసుకున్నారు కదా. వాట్ ఎవర్ ఐ సెడ్, వీ హ్యావ్ ఫాలోడ్ ఇన్ అవర్ స్టేట్. మన పాలమూరు ఎత్తిపోతల పథకంలో కావచ్చు, సీతారామలో కావచ్చు, అన్ని ప్రాజెక్టులలో కూడా అది మన రాష్ట్రం యొక్క చట్టం. ఎక్కడన్నా ఉంటే ఒక 5%, 10% కోర్టు కేసుల వల్ల, మిస్సింగ్ ఉండడం వల్ల, కొంతమంది గ్రామంలో నివాసం ఉండక బయట ఉండి తిరిగి కోర్టు ద్వారా ఉత్తర్వులు తెచ్చుకున్నటువంటి వాళ్ళు, ఫర్ వేరియస్ ఏదైనా 5%, 3% మిస్సింగ్ ఉండొచ్చు. బట్ 95% అందరికీ ఇదే చట్టాన్ని మేము ఫాలో అయ్యాం. మీరు అప్పుడేమన్నారు, ఇదే కాంగ్రెస్ పార్టీ ఇది సరిపోతలేదు అని మాట్లాడారు. ఇంకా అంతకంటే బాగా ఇవ్వమని కోరుతున్నాం మూసీలకి. ఓకే, వీ హ్యావ్ డన్ దట్. మేము ఏం చేసినాము, 250 గజాల స్థలము, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అన్ని సౌకర్యాలతో రోడ్లు, మోరీలు, కరెంటు పెట్టి కట్టించినాం. మీరు ఇంకా కొంచెం 250 గజాలు కాబట్టి 500 గజాలు ఇవ్వండి, వీ అప్రిషియేట్. మేము వేజ్ లాస్ కింద ఇంట్లో పెళ్ళైన ప్రతి ఒక్కరికి 7,50,000 ఇచ్చాము. అది సరిపోదు అని మమ్మల్ని తిట్టారు మీరు అందరు కూడా. ఓకే, మీరు 7,50,000 కాదు 15 లక్షలు ఇవ్వండి, మేము వీ అప్రిషియేట్. మేము పెళ్లి కాని పిల్లలకు కూడా 250 గజాల స్థలము 5 లక్షలు ఇచ్చాము. మీరు అది సరిపోదు అని మమ్మల్ని తిట్టారు. ఓకే, 250కి బదులు 500 గజాల స్థలం ఇవ్వండి, 5 లక్షలకు బదులు 10 లక్షలు ఇవ్వండి, వీ అప్రిషియేట్. వీఆర్ నాట్ సేయింగ్ నో. మేము తక్కువ ఇచ్చాము అన్నారు. ఓకే, మీరు అంతకంటే బాగా ఇవ్వండి, ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారు. మేము బీఆర్ఎస్ కంటే డబుల్ ఇచ్చినామని చెప్పండి, వీ అప్రిషియేట్. ఈవెన్ మల్లన్న సాగర్లో మేము ఇచ్చిన వాళ్ళకు కూడా తక్కువైంది అనుకుంటే వాళ్ళకు కూడా డబుల్ కలిపి ఇవ్వండి, ఇంకా సంతోషం. నేను వచ్చి ముఖ్యమంత్రికి బోకే ఇచ్చి థ్యాంక్స్ చెప్తా. మేము ఏదైతే మల్లన్న సాగర్లు ఇచ్చినామో వాళ్ళకి డబుల్ ఇవ్వండి. మీరు మేము ఇచ్చిన దానికంటే డబుల్ మీరు ఇస్తామని అప్పుడు తిట్టారు, ప్రతిపక్షంలో ఉండి చాలా తక్కువ ఇస్తున్నారు, మీరు అన్యాయం చేస్తున్నారు అన్నారు. ఓకే, ఇప్పుడు పెంచి ఎంత పెంచుతారో పెంచి ఇంకా బాగా ఇవ్వండి, ఐ అప్రిషియేట్. నేనే వచ్చి బోకే ఇచ్చి థ్యాంక్స్ చెప్తా వాళ్ళ తరఫున. నాకేమి బేషిజాలు లేవు, బాగా చేయమని కోరుతున్నాం. మేమేం రాజకీయం చేయట్లేదు. మేము ఆ రోజు ఇది చేసాము, మూసీలో నువ్వు మోసం చేస్తున్నావు. నువ్వు సోనియా గాంధీని, పార్లమెంటును, దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రజల్ని, నిన్ను నువ్వు కూడా మోసం చేసుకుంటున్నావు. అరే చేయకయ్య బాబు, మేము ఇట్లా చేసినాం, మంచిగా చేయమని చెప్తున్నాం. మేము చేసింది కూడా తక్కువ అన్నారు, అంతకంటే ఎక్కువ చేయి, ఇంకా వీ ఫీల్ హ్యాపీ, వీ అప్రిషియేట్. థ్యాంక్ యూ. వాస్తవానికి చట్టం ఏం చెప్తుంది, ఇది గతం మన రాష్ట్రంలో మేము అమలు చేశాం. కేసీఆర్ గారి నాయకత్వంలో మల్లన్న సాగర్లో కావచ్చు, కొండపోచమ్మ సాగర్లో కావచ్చు,